రోహిత్, అసలు ఎవరయ్యా నువ్వు? ప్రతి ఎపిసోడ్లోను ప్రతి టాస్క్లోను ఏదో ఒక బెస్ట్ ఇస్తానే ఉన్నావు. నేను అసలు ఎంతని పొగడాలి, ఏమని పొగడాలి? కామ్ అండ్ కంపోజ్డ్గా తన జర్నీ స్టార్ట్ చేశాడు. తర్వాత తన స్ట్రెంత్ చూపించాడు. కెప్టెన్గా సెలెక్ట్ చేస్తే లీడర్షిప్ క్వాలిటీస్ చూపించాడు, ఇంటెలిజెన్స్ చూపించాడు. తనకు అన్యాయం జరిగిందన్న చోట తన వాయిస్ని చాలా బలంగా వినిపించాడు. ఈరోజు టాస్క్లో మెమరీ పవర్ చూపించాడు. ప్రతి కంటెస్టెంట్ ఏదో ఒక క్వాలిటీనో లేదంటే ఏదో ఒక ఎపిసోడ్లోనో ఒక హై మూమెంట్ ఇస్తారు. కానీ రోహిత్కి అలా కాదు. ప్రతి ఎపిసోడ్లోనూ ఏదో ఒక హై మూమెంట్ ఉంటుంది. ప్రతి చోట తన బెస్ట్ ఇస్తానే ఉన్నాడు. ఈరోజు ఈ పాయింట్ ఆఫ్ టైంలో బిగ్ బాస్ హౌస్లోకి సీజన్ 10లోకి అడుగుపెట్టి 15 మందిలో అడుగుపెట్టి ఒక కంటెస్టెంట్ పేరు చెప్పండి అంటే 199 మంది కూడా కాదు, 100 మంది చెప్పేది రోహిత్ పేరే. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ రేంజ్ అవుట్పుట్ ఇస్తున్నాడు అబ్బాయి. మామూలుగా కాదు. ఈవెన్ ఏదైనా మిస్టేక్ చేసి ఒక ఇల్లు కట్టి తెచ్చుకున్నా కూడా జనాలందరూ జడ్జెస్దే తప్పురా అంటున్నారు. నాకు నిజంగా అంటే ఇన్ని సీజన్స్లో కదా ఈ అగ్ని పరీక్ష వీటన్నిటిలో మామూలుగా ఇన్ని చూసుకున్నా కూడా ఇలాంటి కంటెస్టెంట్ కనిపించలేదు మా. ఆ రేంజ్ అవుట్పుట్ అన్నది, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అన్నది అబ్బాయి ఇవ్వగలుగుతున్నాడంటే రియాలిటీ షోస్ అంటే నాకు యాక్టర్ అవ్వాలనుందనో, నాకు ఇంకోటి అవ్వాలనుందనో అని వచ్చేవాళ్ళ కన్నా రియాలిటీ షోస్ మీద మమకారంతో రియాలిటీ షోస్ చూసి నేను ఏదో రోజు షోకి వెళ్ళి ఆడాలి, నా బెస్ట్ ఇవ్వాలి అని ఒక కామనర్, ప్యూర్ కామనర్ అని అనుకుంటే ఎలా ఉంటుంది అన్నదానికి రోహిత్ అవుట్పుట్ నిదర్శనం అనిపిస్తుంది నాకు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రోహిత్ అనే కాదు, మనం హేమంత్ గురించి మాట్లాడుకుందాం. నాకు చాలా కంట్రీలా పెట్టాడు. సూపర్, మైండ్ బ్లోయింగ్. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ అట్టా పెట్టాడు. ఝాన్సీ గారు కూడా నాకు బాగా నచ్చారు. ఒకటి మైనస్ మనం మాట్లాడుకుందాం. ఇంకా లాస్ట్లో రాజకుమారి గారు ఏదైతే ఇచ్చారో ఎందుకు అన్నది నాకు అసలు అర్థం కాదు. చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. మామ ముందు లైక్ కొట్టండి. ఏమన్నా లైక్ స్టార్టింగ్లో చెప్దాం అనుకుంటే మర్చిపోతా ఉంటా. లైక్ కొట్టండి ఫస్ట్. లైక్ కొట్టారా? ఓకే. ఇప్పుడు అక్కడ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొట్టద్దు, అన్సబ్స్క్రైబ్ అయితే ఆగండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఈ ఎపిసోడ్లో ఎవరు తోపుగా అనిపించారు అన్నది కింద కామెంట్ చేయండి. పలానా కంటెస్టెంట్ మాకు తోపుగా అనిపించాడు అని చెప్పి. ఈరోజే అగ్నివర్ష షూట్కి లాస్ట్ రోజు. సో అది కాసేపట్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనందరం ఒకసారి దాని అప్డేట్స్, ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, టాప్ యూస్ అని చెప్పి అక్కడ ఫాలో అవ్వండి. అలాగే మన వెబ్సైట్ ఒకటి లాంచ్ చేస్తాం, topusbb.com. ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా. అందులోకి వెళ్ళి అందులో ఒపీనియన్ పోల్స్, ఈ 15 మందికి సంబంధించిన పోలింగ్, మాక్ పోలింగ్ ఉంటుంది, అన్అఫిషియల్ ఓటింగ్ ఇది అందులో ఉంటుంది. అదేంటి అఫీషియల్ పోలింగ్ జియో హాట్స్టార్లో ఉంటుంది. జియో హాట్స్టార్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేయండి. సరే, ఇంక మొదలెడదామా? బాగుంది ఈరోజు, నాకు నచ్చింది యాక్చువల్గా ఎపిసోడ్. అంటే టాస్క్లు చూడటానికి కొంచెం సింపుల్గా ఉన్నా, టపటప అయిపోయినా కూడా ఏదో ఎవరో ఒకరిని టెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో నచ్చింది. పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివన్నీ లేవు ఈరోజు. ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఓన్లీ యాక్షనే ఉందన్నమాట. సో హూ ఆర్ యూ అని స్టార్ట్ అయింది. హూ ఆర్ యూ అంటే నేను ఆనంద్, అంటే నువ్వు ఆనంద్వా, అనిల్వా, సునీల్వా అని అడగట్లా. హూ ఆర్ యూ, నేనండి అబ్బాయిని. నువ్వు అబ్బాయివా, అమ్మాయివా అని అట్లా అడగట్లా. ఎవరు నువ్వు? నేను మనిషిని. నువ్వు మనిషివా, మృగంవా, అలా కాదు. ఎవరు నువ్వు అని చెప్పి అలా స్టార్ట్ చేశారన్నమాట. నువ్వు ఎవరు తెలుసుకోవడానికి అని చెప్పి. సో మ్యాటర్ ఏంట్రా అంటే ఈరోజు మెంటల్ స్ట్రెంత్. సో ఈరోజు దీపక్ ఫైర్ కార్డు గేమ్లోకి వస్తుంది. అదేంటంటే స్కిప్ ద రౌండ్. సో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఈ పలానా రౌండ్కి పలానా కార్డు, పలానా రోజు పలానా కార్డు గేమ్లోకి వస్తుందని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. దాని ప్రకారం జరుగుతుంది. ఈసారి రోజులా కాకుండా 2 టీమ్స్ కాకుండా 3 టీమ్స్ పెట్టుకుందాం. 5 టీంలో 3 15 పాప ఎవరిని తీసేద్దు అని అనుకున్నారు. తర్వాత 3 టీమ్స్ ఎలా డివైడ్ చేయాలి అన్న చోట వాళ్ళకి ఏమనిపించిందంటే నిన్న ఎవరైతే గెలిచారో వాళ్ళలోంచి కెప్టెన్సీని తీద్దాం అని అనుకున్నారు. ఎందుకు మామ అలా అంటే అంతే, దానికి రీజన్ ఉండదు. వాళ్ళల్లో ఎవరికైనా ఓకే, వీళ్ళల్లో ఎవరైనా కెప్టెన్లు అయితే చూద్దాం, వీళ్ళకి కొంచెం పుష్ ఇద్దాము అని అలా అనిపించిన చోట అలా తీసుకుంటారు అనమాట. అంతే తప్పితే దానికి రీజన్లు ఎత్తుక్కుంటే మనం ఏం చేయలేం. సో నిన్న గెలిచిన 7 ఎవరంటే నిన్న ఝాన్సీ టీం వాళ్ళు గెలిచారు కదా. మిథిలేష్, ఝాన్సీ, హేమంత్, దీపక్, ప్రియా, గాయత్రి, ఆర్కే, వీళ్ళు 7గురిలోంచి. కానీ గేమ్ 5కే పెడదాం, ఇద్దరు ఎక్కువ ఉన్నారు, ఏం చేద్దాం అంటే 2 తీసేయండి, అందరు పేర్లు చెప్పండి అన్నారు. ఇనంగానే ఎవరు పోతారనిపించింది, నాకైతే ఆర్కే పోతారనిపించింది. ఫస్టే ఆర్కే పడి గాయత్రి పోయిద్ది అనిపించింది. గాయత్రి లేట్గా పోయింది, అదే తేడా. బట్ ఇద్దరు పోతారని అనుకున్నాను, వాళ్ళిద్దరు పోయారు. ఇది వాళ్ళు చేసుకున్నదేనా అంటే వాళ్ళు చేసుకున్నదే. ప్రతిరోజు గాయత్రి, ఆర్కే, అపూర్వ వీళ్ళే టార్గెట్ అంటే ఇక్కడ అంతకు మించిన స్కోప్ లేదు. అన్ని ఎపిసోడ్స్ 100 రోజుల ప్రోగ్రామ్ కాదు కదా. రోజు ఏదో యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఒకళ్ళు తీసేయాలంటే వాళ్ళ దగ్గర ముందున్న ఇవే ఉంటాయి రీజన్స్, అంతకుమించి రీజన్స్ ఉండవు. సో ఏదో చోట వాళ్ళు గట్టిగా ప్రూవ్ చేసుకుంటే తప్పితే దాన్ని మార్చలేం. ఈ రోజు కనుక ఆర్కే ప్రూవ్ చేసుకుని ఉంటే రేపు ఆర్కేకి ఆ సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది. కానీ ప్రతిరోజు ప్రూవ్ చేసుకున్నా ఉంటే అట్లాంటిది వస్తుంది ఏదో ఒకటి. ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది. సో అది కంటిన్యూ అవుతుంది. ఈవెన్ గాయత్రి కూడా. బట్ గాయత్రి ఈరోజు కొంచెం గాయత్రి గారు ప్రూవ్ చేసుకున్నారని చెప్పాలి. హేమంత్ వచ్చేపాటికి గాయత్రి అండ్ ప్రియాంక పేరు చెప్పారు.
సో దీపక్ వచ్చేపాటికి ప్రియాంక అండ్ ఆర్కే, గాయత్రి వచ్చేపాటికి హేమంత్ అండ్ ఆర్కే. ఇక్కడ ఒకటి లెక్కేసుకోవాలి, మన ముందు ఎవరి పేర్లు చెప్తున్నారు వాటి పేర్లే మనం చెప్పేసాం అనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఓట్లు అయిపోతాయి. మనకు అప్పుడు ఓట్లు మన పేరు ఎవరైనా తీసుకున్నారో మనకు తక్కువ ఓట్లు అవుతాయి. ఇది తెలివిగా అలా చెప్పాలి, అంతేగాని అదే నిజంగానే ఆర్కేకి ఉంది మ్యాటర్ ఉంది లేదు ఆర్కేకి ఛాన్స్ ఇద్దాం అంట కాదు. ఇద్దరు చెప్పేసారా మనం కూడా పేరు ఇస్తాం అనుకో, పేరు పోద్ది, మనల్ని ఎవరు తీసుకోలేదు, అలాంటి ఆలోచించి చెప్పుకోవడం. ఇంకా మిథిలేష్ ప్రియాంక అండ్ ఆర్కే, ప్రియాంక దీపక్ అండ్ ఝాన్సీ వచ్చేపాటికి గాయత్రి అండ్ ఆర్కే. సో స్ట్రైట్ ఆర్కే వచ్చేపాటికి మిథిలేష్ అండ్ గాయత్రి చెప్పాడు. స్ట్రైట్ అవే ఆర్కే వచ్చేపాటికి మిథిలేష్ అండ్ గాయత్రి బదులు ప్రియాంక పేరు చెప్పుంటే గాయత్రి అండ్ ప్రియాంక సో ఇంకొంచెం వెరైటీగా ఏమైనా ఉండేదేమో. సో మెజారిటీ ఆర్కేకి వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో బయటికి అయిపోయాడు రేస్లో నుంచి. దాని తర్వాత ప్రియా అండ్ గాయత్రికి ఇద్దరికి సేమ్ ఓట్స్ వచ్చినాయి. సో దానికోసం ఏం చేశారంటే మళ్ళీ అందరూ ఓట్ చేయాలి అంటే ఎవరు ప్రియాంక అండ్ గాయత్రి అనగానే అందరూ గాయత్రి పేరు చెప్పారు. సో గాయత్రి క్లియర్గా మీ టీం మెంబర్సే నేను చెప్పారు, సో నీకు అడగట్లేదని మెజారిటీ బేసిస్ మీద ఆర్కే అండ్ గాయత్రి అవుట్ అయిపోయారు. సో 5 మిగిలారు, 5 వీళ్ళకి 3 కావాలి. సో ఈ 5 టాస్క్ పెడతారు. ఈ టాస్కే ఎందుకంటే ఇలాంటి టాస్క్ పెట్టారు అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి, అంతే, అంతకుమించి అక్కడ ఏముండదు. దీనికి ఎవరైనా ప్యూర్ జడ్జిమెంట్ ఇవ్వగలమా అంటే ఇవ్వలేం, చూసి ఇంకా బెస్ట్ అనుకోవడం తప్పితే అంత ఇదిగా ఇవ్వలేం. సో టాస్క్ ఏంటంటే అక్కడ బ్యాగ్ పెట్టారు, ఆ బ్యాగ్లో కాస్ట్యూమ్ ఉంది, వెనక్కి వెళ్ళి కాస్ట్యూమ్ వేసుకొని మొత్తం అక్కడ ఉన్న కాస్ట్యూమ్లో ఉన్న అన్ని ఐటమ్స్ వేసుకొని ఆ తెరని చించుకొని దీవారా రసరసౌర్యదారా అని చెప్పి అలా బయటకు వచ్చి అక్కడ ఒక చిన్న యాక్ట్లా చేసి తర్వాత ర్యాంప్ వాక్ చేసి ఇవన్నీ చేస్తే అప్పుడు జడ్జెస్ ఆ బయటకు వచ్చిన తర్వాత 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి పెట్టుకోవాలి. ఎవరైతే 1 2 3 పట్టుకుంటారో వాళ్ళే 3 స్ట్రైట్గా లీడర్స్ అవుతారంటే అవరు. ఎందుకంటే జడ్జెస్ వాళ్ళ తర్వాత బయటకు వచ్చి ఏదైతే యాక్టింగ్ చేస్తారో ఏది దీవారా అని దాని ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి వేసుకుంటా ఉన్నారు డ్రెస్సులు. అలాంటివన్నీ కొంచెం విచిత్రంగా ఉంటాయి, చూపించకపోవడమే మంచిగా ఉంటుంది, ఎందుకులేండి తేడాగా అనిపిస్తుంటుంది నాకు. సో ఫస్ట్ ఝాన్సీ గారు బయటకు వచ్చారు. సో రాగానే అసలు మంచిగా ఆ గెటప్ ఇవన్నీ ఆవిడ కొంచెం యాక్టింగ్ చేసుకుంటూ వచ్చి ఒకటి తీసుకున్నారు, బాగుంది, ఫస్ట్ కానీ ఇంప్రెసివ్గా అనిపించింది. దాని తర్వాత మిథిలేష్ వచ్చాడు, 2 తీసుకున్నాడు. మిథిలేష్ డ్రెస్ సరిగ్గా సెట్ అంటే అక్కడ చూడగానే అర్థమైపోయింది అదంతా కట్టుకోలేదు అని చెప్పి నీటికి తెలుస్తుంది. దాని తర్వాత హేమంత్ వచ్చాడు, హేమంత్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత ప్రియాంక ఎంట్రీ బాగుంది, ప్యాంట్ లూజ్ అయిపోయింది, టక్కర్ దొంగ మ్యూజిక్ నలుగురికి నచ్చింది. అమ్మాయి చాలా స్పోర్టీగా చాలా తీసుకొని వచ్చి యాక్టింగ్, ప్రియాంకలో ఎన్ని ఉన్నాయి కొద్దిగా యాక్టింగ్ కొంచెం ఇది అదంతా, బట్ ఇంకా అమ్మాయికి అంత ఎలివేషన్ అంత చూపించుకోవడానికి రావట్లా. అమ్మాయిని కొంచెం పుష్ చేస్తే ఆ అమ్మాయి నుంచి కూడా చాలా విషయాలు బయటకు వచ్చేవి. వీళ్ళు పుష్ చేయట్లా, ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఎక్కువ మంది కదా, అందుకని ఎక్కువ పుష్ చేయరు జనాల్ని. లాస్ట్కి దీపక్ వచ్చాడు, దీపక్ లాస్ట్ ఎంట్రీ ఇచ్చినా కూడా మంచిగా యూస్ చేసుకున్నాడు. సో తెలివైనడు దీపక్, ఒక్క నిమిషం ఉన్నాడు. లాస్ట్కి దీపక్ వచ్చాడు, తెలివైనడు దీపక్, ఎందుకంటే లాస్ట్కి వచ్చాడు అలాగే చేసేది ఏం లేదు. సో ఏదో ఒక యాక్ట్ చేస్తే కొద్దిగా ఇంప్రెస్ చేస్తే ఉంటుందని చెప్పి వెళ్ళి వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన నర్స్ గెటప్ అది కట్టుకోవాలి ఫస్ట్, అది కట్టుకొని ఉంటే ఇంకా బాగుండేది, అమ్మాయిలు అనిపించేది. ఎందుకంటే లేడీ నర్సా జెంట్ నర్సా అబ్బాయి అమ్మాయి అది ఏదో అర్థం కావాలి అసలు. సో అది సంగతి. సో అమ్మ దగ్గరికి వెళ్ళి బీపీ మిషన్ పెట్టేది అమ్మనేమో అరే నేను ఇంకా నొక్కలేదురా, అది కామెడీ బాగా పడింది, అలాంటి సింగిల్ పంచులు బాగా పేలుతాయి. సో ఎంత ఉంది అంటే ఎంత ఉంది ఎందుకు బీపీ అంటే చెప్పి వేస్ట్, అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ అన్నట్టు. సో దాని తర్వాత ర్యాంప్ వాక్ చేయించారు. చేసిన తర్వాత జ్యూరీ డిస్కస్ చేసుకొని, జ్యూరీ 3 జడ్జెస్ 3 ప్లస్ శ్రీముఖి గారు 4 డిస్కస్ చేసుకొని 3 పేర్లు చెప్పారు. ఎవరంటే బిందు ఫస్ట్ ఝాన్సీ ఫస్ట్ వచ్చి సర్ప్రైజ్ చేశారు. సో అందుకోసం అని చెప్పి ఝాన్సీ అని చెప్పారు. అవి సెకండ్ వచ్చిన మిథిలేష్ ఏదైతే వార్డ్రోబ్ మాల్ ఫంక్షన్ జరిగింది, ఎందుకంటే అయాపర్ అనుకున్న తాళ్ళు ఇవన్నీ కట్టుకోలేదు అది ఇది అని చెప్పారు. దాని తర్వాత సెకండ్ లీడర్గా థర్డ్ వచ్చిన హేమంత్. సో హేమంత్ బాగుంది అని చెప్పి, కానీ నాకు అర్థం కాదు ఏంటంటే హేమంత్ కూడా తీసుకొని వచ్చినప్పుడు తనకున్న జోకర్ గెటప్, తనకున్న చాలా ఐటమ్స్ అవి కూడా పడిపోయినాయి. మరి ఆ లెక్కను చూసుకుంటే అయినా సరే హేమంత్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే హేమంత్కు పుష్ ఇద్దామని చెప్పి చూస్తున్నారు. మీకు అర్థమైందా? జడ్జెస్కి ఫేవరెట్స్ ఉండొచ్చా అని మొన్న కూడా ఎవరో అడుగుతా ఉన్నారు. జడ్జెస్కి ఫేవరెట్స్ ఉండొచ్చు కానీ ఫేవరెట్స్ చూపించకూడదు అన్నా నేను. సో కానీ ఇలాంటివి అంటే ఇది అవుట్ అండ్ అవుట్ వాళ్ళకి ఇష్టం కాబట్టి అని కాకుండా అందరు కంటెస్టెంట్లలో వాళ్ళు ఎవరో ఒకరిని పంపించాలంటే వాళ్ళు కొంచెం పుష్ ఇచ్చి టెస్ట్ చేసి ఇది పర్వాలేదు బాగున్నాడు అనుకుంటే వాళ్ళని పంపించేలాగా, లేదు కొంచెం ఇదిగా ఉంది అనుకుంటే ఆపేస్తారు. సో హేమంత్గా పుష్ ఇద్దాం, ఒక లీడర్గా చూద్దాము అన్న విధంగానే ఈరోజు టెస్ట్ చేశారు. హేమంత్ని సెలెక్ట్ చేశారు అనిపించింది. అదర్వైజ్ హేమంత్ కూడా పడిపోయింది, తీసేయాలంటే హేమంత్ కూడా తీసేయచ్చు కదా, ఎందుకంటే నెక్స్ట్ చేసిన ప్రియాంక అండ్ దీపక్ కూడా బాగా చేశారు. దాని తర్వాత ప్రియాంక అండ్ దీపక్ ఇద్దరు బాగా చేశారు, బట్ ప్రియాంక ముందు వచ్చింది. అంటే ప్రియాంక దాని తర్వాత ర్యాంప్ వాక్లో కూడా ర్యాంప్ లేపింది ప్రియాంక. అసలు ఆ ప్యాంట్ జారిపోతున్న ఎత్తి దాని తర్వాత అక్కడ గన్ను తీసి యాక్టింగ్ చేసింది, మస్తు నవ్వు వచ్చింది, బాగుంది. బట్ ఆ అమ్మాయికి పుష్ రావట్లా. ఆ అమ్మాయికి వీళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి కామెడీ చేస్తుంది. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ నిన్న బాల్ ఇచ్చినప్పుడు కూడా మిథిలేష్ ఎక్స్ప్రెషన్స్ పెట్టింది చూడండి, దీపక్ బాల్ ఇచ్చినప్పుడు వీకనిచ్చు అని చెప్పి, సో ఇచ్చినందుకు ఆనందపడాలి, అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టినప్పుడు ఏంటి నవ్వు వస్తూ ఉంటుంది. నాకైతే నవ్వు వచ్చింది, కానీ అమ్మాయికి పుష్ రావట్లేదు, వస్తే బాగుండేది.
సో లీడర్స్ వచ్చేప్పటికి ఝాన్సీ, హేమంత్ అండ్ ప్రియాంక అనమాట. మనం ఫస్ట్ ఝాన్సీ గారి గురించి మాట్లాడుకుందాం. ఝాన్సీ గారిలో నేను అనుకునేది ఏంటి తెలుసా, ఫస్ట్ నుంచి నేను చూస్తున్నప్పుడు ఝాన్సీ గారిలో ఒక్కటి తక్కువ అయితే అది గనక తీసేస్తే, అది గనక ఆవిడ ప్లస్ చేసుకుంటే రెస్ట్ ఈజ్ హిస్టరీలా ఉంటుంది. ఏంట్రా అది అంటే బలంగా మాట్లాడలేకపోవటం. అదర్వైజ్ ఈరోజు గేమ్ చూసిన తర్వాత ఝాన్సీ గారు తోపు అనిపించింది నాకు. ఎందుకు తోపు అనిపించింది మామ అంటే, లీడర్గా షీఈస్ డ్యామ్ గుడ్. ఎవరిని ఏ రౌండ్కి ఎక్కడ పంపించాలి అన్నది ఒకటైతే, దానికన్నా ముందు అసలు తన టీంలోకి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, దీపక్ని సెలెక్ట్ చేసుకోవడం ఒక మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే దీపక్ దగ్గర కార్డు ఉంది, గుర్తుంచుకోండి. ఆ కార్డుతో స్కిప్ రౌండ్ చేస్తే 30 పాయింట్స్ డైరెక్ట్గా వచ్చి జోబులో పడతాయి. సో టీమ్ సెలక్షన్, తర్వాత ఏ టీంలో ఎప్పుడు ఏ టాస్క్లోకి ఏ టీం మెంబర్ని పంపించాలి, 2 థర్డ్ లీడర్గానే కాకుండా ప్లేయర్గా కూడా అదరగొట్టారు ఆవిడ. అసలు టూ గుడ్. ఝాన్సీ గారు కుమ్ము పడేశారు ఈరోజు ఎపిసోడ్లో. నిన్న లీడర్గా విజయం సాధించారు, ఈరోజు లీడర్గా అదరగొట్టారు. లీడర్గానే కాదు, ఈరోజు బోనస్ ఏంటంటే ప్లేయర్గా కూడా అదరగొట్టారు. నిన్న ఎవరైతే ఝాన్సీ అసలు లీడర్గా పనికిరాదు, లీడర్గా అరుగులు లేదన్నారో, తర్వాత ఆవిడ సెలెక్ట్ చేసినప్పుడు ఆవిడ గెలిస్తే 80% ఓకే అన్నోళ్ళు ఈరోజు 80% కాదు 200%, 100%కి మించి చేసింది ఝాన్సీ అని చెప్పి వాళ్ళే హక్ చేసుకొని చప్పట్లు కొట్టే రేంజ్కి ఝాన్సీ గారు కుమ్మారు. అది కానీ ఒకటి బలంగా కనుక ఝాన్సీ గారు మాట్లాడితే, బలంగా కనుక తన పాయింట్స్ చెప్పగలిగితే, బలంగా కనుక ఆపోజిట్లో ఉన్నోడికి ఒక ఆన్సర్ ఇవ్వగలిగితే, ఝాన్సీ గారు కూడా ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి రేస్లోకి వచ్చేస్తారయ్యా. అలా ఉంది. బట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా కట్ చేశారు, ఎలా వచ్చినా తెలియదు, కానీ ఉంటే మాత్రం ఆవిడకి కూడా మంచి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని పేర్లు చెప్పుకుంటున్నాం డైలీ, అలా అని చెప్పి వాళ్ళే ఉండాలా అంటే అది మన ప్రిడిక్షన్ అంతే. అది ఫిక్స్ అయిపోయింది కాదు, ఎవరు చెప్పినా అది ఫిక్స్ అయిపోయింది కాదు ప్రిడిక్షన్. ఎందుకంటే ఒక పక్క ఓటింగ్ జరుగుతుంది, అది గుర్తుంచుకోండి. ఎక్కడో మాట చెప్తాను, అదేంటంటే దీనికి ముందు వీడియో బిగ్ బాస్లో కన్ఫర్మ్ అయిన ఒక 8 మంది సెలబ్రిటీస్ మన ప్రిడిక్షన్ ప్రకారం కామనర్స్ ఒక వీడియో పెట్టా, విత్ ఫొటోస్ ఉంటాయి, సెలబ్రిటీ ఫొటోస్. అది ఒకసారి చూడండి, దీనికి ముందు వీడియోని ఒకసారి మీరు వీడియో సెక్షన్లోకి వెళ్తే ఉంటుంది బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ అని చెప్పి. సో అందులోకి వెళ్ళి ఆ వీడియో ఒకసారి చూడండి, బాగుంటుంది. తక్కువ టైమే కాబట్టి కొంచెం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఝాన్సీ గారు ఎవరిని ఎంచుకున్నారు అంటే, మెంటల్గా ఎవరైతే తోపు ఉంటారో వాళ్ళని ఎంచుకోమని చెప్తే మిత్రేష్ని ఎంచుకున్నారు. దాని తర్వాత దీపక్ని ఎంచుకున్నారు. సో దేనికి ఎంచుకున్నారు దీపక్ని, కార్డు వస్తుందని చెప్పి. దాని తర్వాత శాలిని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు, నిన్న శాలిని తనకి ఇచ్చారు కాబట్టి ఈరోజు ఎంచుకున్నారు. నెక్స్ట్ చరణ్ ఎంచుకున్నారు. మంచి టీంని ఎంచుకున్నారు అనిపించింది. ఎవరెవరైతే సూపర్ తోపు, తెలివితేటలు, దమ్మున్నోళ్ళు అనుకున్నారో వాళ్ళు ఎంచుకున్నారు. ముందు టీం సెలక్షన్ అదరగొట్టారు ఆవిడ. ఆవిడకి చాయిస్ కూడా ఉంది, ఆవిడ ఫస్ట్ టీం లీడర్ కాబట్టి ఆవిడ చాయిస్ ఉంది, మంచిగా దాన్ని యూజ్ చేసుకున్నారు. నెక్స్ట్ శ్రీముఖ్ గారు పక్కన నుంచి ఆర్కే చెస్ ప్లేయర్ అంటే ఏమైనా సెలెక్ట్ చేసుకుంటావా అని చెప్పి చేసుకోరు, ఏం చేయలేం. నెక్స్ట్ హేమంత్, ఎవరెవరు రావాలంటే అందరూ వచ్చి హేమంత్ దగ్గరికి మొత్తం అంతా కట్టకట్టుకుని వచ్చేసినట్టున్నారు, ఒక 2-3 తప్పితే. మామ నువ్వు అక్కడ ఉంటే నువ్వు హేమంత్ దగ్గర కట్టా వెళ్ళిపోతావంటే నేను వెళ్ళమా, మనలో అక్కడ ఎంచుకోవాలి. లేదా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు రిజెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి, పరుగు పోతుంది. ఎందుకు అలాంటప్పుడు సో వెళ్ళకూడదు. నువ్వు కూర్చుంటే తర్వాత మిగిలిపోయిన దాంట్లో వెళ్ళిపోయి తర్వాత అక్కడ గెలిచావంటే అది వేరే విషయం, వేరే లెవెల్ ఉంటుంది. సో మనకు కాన్ఫిడెన్స్ ఉందంటే, ఇప్పుడు రోహిత్ లాంటి పొజిషన్లో ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇక వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి, ఆడంటే అక్కడ ఉన్న ప్లేయర్ తీసుకుంటారు. సారీ మా అక్కడ ఉన్న ప్లేయర్ తీసుకుంటారు కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు. మనకు 50-50గా డౌట్ ఉందనుకోండి, వెళ్ళకూడదు. అది ఫస్ట్ రోహిత్, బాగి, అమన్, అపూర్వ, సృష్టి, గాయత్రి, రాజ్కుమారి అందరు వెళ్ళిపోయారు. హేమంత్దే చాయిస్ అని చెప్పారు. హేమంత్ ఎవరిని తీసేయాలని తీసిచ్చంటే హేమంత్ అపూర్వని తీసేశారు. ఆమె మాట్లాడుతుంటే ఆవిడది లాజిక్ కనిపించదు. సో నేను ఇది చేయలేకపోతాను, అది చేయలేకపోతాను, రీజన్స్ చెప్పిద్ది అని చెప్పారు. అపూర్వ గారు చాలా మంచిగానే మాట్లాడతారు మాటల విషయంలో మాత్రం, గేమ్ కూడా పర్లా, కానీ మాటల విషయంలో అయితే మాత్రం మంచిగానే మాట్లాడతారు. అందుకని నాకు ఆవిడ రేస్లో ఉన్నారన్న ఫీలింగే ఉంటుంది. ఆవిడకున్న అపూర్వ గారిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే టాకింగ్ పవర్. ఆడిషన్లోనూ చూసాము, అది ఆవిడ మాట్లాడే విధానం కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఆడిషన్లోనూ చూసాము, నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న టాస్క్లోనూ ఎక్కడైనా సరే ఆవిడ తీసేసినా, ఎక్కడైనా ఆవిడ నామినేట్ చేసినా, ఏదైనా చేసినా కూడా ఆవిడ చాలా బలంగానే మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఆవిడ మాట కూడా తోలట్లా. మన ఒకసారి అమన్ షటప్ అన్నా కూడా ఆవిడ ఇన్ఫ్యాక్ట్ మన ఎవరి నుండి కొంచెం గట్టిగా అవతల ఇచ్చేవాళ్ళేమో, కానీ ఆవిడ మాట తోలట్లా. సో కానీ మాట తూలేలాగా ఆవిడ మాట తోలపని కొంచెం స్ట్రాంగ్గా ఆన్సర్ చేయాలేమో అనిపించింది నాకు. కానీ ఆవిడకున్న ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళు ఏవైతే నెగిటివ్స్ పసిగడతారో అవే వాళ్ళు క్యారీ చేసుకుంటూ వస్తున్నారు. అది వాళ్ళది కూడా మనం తప్పాలేం, అదే ప్రాబ్లం. సో అపూర్వ గారు పవర్ ఉంది. సో ఇక్కడ కూడా గట్టిగానే సమాధానం చెప్పారనిపించింది నాకు. ఎన్నిసార్లు అదే పాయింట్ చెప్తావు, పాయింట్ ఉంటే నేను మాట్లాడతా అనగానే ఇక్కడి నుంచి ఏమంతేమో నువ్వు మాట్లాడితేనే నాకు లాజిక్ కనిపిద్ది అంటే అపూర్వ వెంటనే అలాగైతే అసలు నువ్వు మాట్లాడవు అని చెప్పి గట్టిగానే ఇచ్చారు చెప్పాలంటే. నెక్స్ట్ ఎవరు అంటే హేమంత్ రాజ్కుమార్ గారిని సెలెక్ట్ చేశాడు. ఆల్ గ్రీన్స్ వచ్చి ఫస్ట్ ఫైర్ కార్డ్ గెలిచి ఫస్ట్ ఓట్ అపీల్ చేసి చాలా తెలివిగా నా గేమ్ని నేను ఆడుకుంటుంటే నేను నీకు తెలివైందని నాకు అనిపించలేదా అని చెప్పి ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సో
నీకు ఆయనే చెప్తా ఉంటుంటే నీకు నచ్చలేదని చెప్పు సింపుల్గా అంటే అవును నాకు నచ్చలే అన్నాడు. నచ్చాల కాదు, నాకు నచ్చపోవడం కాదండి, నాకు అనిపించింది మీకన్నా బెటర్ వీళ్ళు ఉన్నారేమో తెలివిగా అని చెప్పి అలా చెప్పుకోవాలి. నచ్చలేదంటే అలా చెప్పమంటే అలా చెప్పకూడదు, తప్పవుతుంది అది. నెక్స్ట్ ఏమంత అందిస్తాడంటే గాయత్రి దర్శనం ఆబ్వియస్ చాయిస్లా కనిపిస్తూ ఉంటుంది. ఆర్కే గాయత్రి ఎక్కడ కనిపిస్తే తీసేస్తాము. ఆర్కే ఫస్ట్ ఉంటాడు, సెకండ్ గాయత్రి, థర్డ్ అపూర్వ, వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఎక్కడ కనిపించినా వాళ్ళు తీసేయటమే. వీళ్ళందరూ అదే ఫిక్స్ అయ్యారేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా లాజికల్ థింకింగ్ చూడలేదు, మెంటల్గా కూడా చూడలేదు, మెంటల్గా ఎప్పుడు స్టాండ్ తీసుకొని మాట్లాడలేదు. మెంటల్గా స్టాండ్ తీసుకోవడం అంటే నాకు అర్థం కాలేదు, మెంటల్గా చూడలేదంటే. సో అది పెట్టుకోలేకపోతున్నావు, అది నాకు నచ్చట్లేదు, నీకు నువ్వే స్టాండ్ తీసుకోలేకపోతున్నావు అది అంటే గాయత్రి గారు ఏం చెప్పారు, నువ్వు మాట్లాడలేవు కానీ నువ్వు లీడర్ అయ్యావు, నేను మాట్లాడగలను, అందుకని నీ సైడ్ వచ్చి నీ గెలిపిద్దాం అని అనుకుంటే నువ్వు నన్ను తీసుకోవా, నీ కర్మ అని చెప్పి వెళ్ళిపోయారు. అదే నాకు మళ్ళీ అనిపించింది, నీ ఛాన్స్ పోగొట్టుకున్నావు అది మాట, నువ్వు ఛాన్స్ పోగొట్టుకున్నావు అంట. నెక్స్ట్ ప్రియాంక టీంలోకి మిగిలిపోయిన అందరూ గాయత్రి, ఆర్కే, అపూర్వ అండ్ రాజ్కుమారి. సో వీళ్ళందరూ వచ్చారు. ఫస్ట్ ఇంటెలిజెంట్ టీం, సెకండ్ ఇంటెలిజెంట్ టీం అని చెప్తుంటే థర్డ్ వాళ్ళు ఇంటెలిజెంట్ దద్ది టీం అని చెప్పి వాళ్ళకి పేరు పెట్టారనమాట. నేను అనుకున్నా సమ్టైమ్స్ ఇలాంటి టీమే మెరాకిల్ చేస్తూ ఉంటుంది, ఎవరైనా పెట్టేమంటే వాళ్ళ మీద పెట్టేసేవాడిని. అఫ్కోర్స్ ఓడిపోయామనుకోండి లాస్ట్కి వచ్చేప్పటికి, బట్ స్టిల్ దే డిడ్ వెల్ అనిపించింది నాకు, బాగా ఆడారు కదా. సో మెంటల్ స్ట్రెంత్లో 5 గేమ్స్ ఉంటాయి. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క ప్లేయర్ని పంపాలి ఒక్కొక్క టీం నుంచి. ఒక ప్లేయర్ ఆడిన తర్వాత ఇంకోసారి ఆడకూడదు. సో ఒక్కొక్కరు ఒక రౌండ్ ఆడాల్సి వస్తుంది. ఆ విధంగా అందరికీ ఛాన్సులు ఉంటాయని చెప్పారు. ప్రతి గేమ్లోనూ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ లీడర్ బోర్డు ఉంటుంది, పాయింట్ బోర్డు ఉంటుంది. మొత్తం 5 గేమ్స్ ఎండ్ అయ్యేపాటికి ఏ టీంకి అయితే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు ఈ రోజు విన్ అవుతున్నట్టు అని చెప్తారు. బాగుంది. ఫస్ట్ వచ్చేపాటికి అన్మ్యాచ్డ్ ఆన్సర్స్ అంటే ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్ రాయాలి. సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్ రాయాలి. ఆ క్వశ్చన్ మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. ఎవరిదైతే యునిక్గా ఆన్సర్ ఉంటుందో వాళ్ళు గెలాలి. ఇక్కడ నుంచి ప్రతి టాస్క్లోనూ నాకు అనిపించింది రాశాను అనమాట, నేనైతే ఏం ఆన్సర్ చేసేవాడిని అని చెప్పి. బాగుంటాయి, భలే ఉంటాయి, ఉండండి. సో ఫస్ట్ అలా ఎవరైతే ఫస్ట్ ఎక్కువ చెప్తారో 30, తర్వాత సెకండ్ వాళ్ళకి 20, తర్వాత వాళ్ళకి 10 అనమాట. 5 గేమ్స్లో టాప్లో ఉన్న వాళ్ళు మెంటల్ స్ట్రెంత్ గెలుస్తారని చెప్పారు. ఝాన్సీ వచ్చేప్పటికి ఝాన్సీ టీం నుంచి మిత్లేష్ని పంపించారు, హేమంత్ టీం నుంచి అమ్మని పంపించారు, ప్రియాంక టీం నుంచి అపూర్వ. నేను ఇలాంటి రౌండ్ అంటే నేనే వెళ్ళేవాడిని. మనం ఇలాంటివి అయితే కొంచెం ఆడగలమని నాకు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. రాదర్ దాన్ని లాక్కునేవి, పీక్కునేవి, ఎక్కేవి, దొక్కేవి, దోసేవి, గీసేవి మనం వాళ్ళకి కాదనిపిస్తూ ఉంటుంది. దీపక్ స్కిప్ చేస్తే డైరెక్ట్గా 30 పాయింట్స్ వస్తాయంటే దీపక్ చాలా తెలివిగా నో అన్నాడు. ఎందుకంటే సింపులే, దీనికోసం మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, మనం ఉంచుకుందాం కార్డు అని చెప్పి ఉంచుకున్నాడు. దీపక్ కూడా తెలివైనడే, దీపక్కి చాలా ఇంటెలిజెన్స్ ఉంది, దీపక్కి స్ట్రెంత్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అన్నీ ఒకసారి రావట్లా, అదే మ్యాటర్. కొంచెం అదృష్టం తోడవ్వాలంటారు కదా, అది రావట్లా. ఫస్ట్ క్వశ్చన్, ఏ యానిమల్ పాలిస్తుంది? నేనేం రాశాను తెలుసా? షాక్ అవుతారు మీరు ఏ రాశాను చేస్తే. ఆవు. అంబా, ఎందుకురా రాసి ఆవు అంటే, ఆవు ఎవడైనా రాస్తాడని చెప్పి ఎవడు రాయడు, ఉన్నదే ఇద్దరు ఖచ్చితంగా రాయడు, ఏదో కొత్తగా ఆలోచిస్తారు, అసలు ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు. ఇంకో విషయం ఏంటంటే నాకు ఫస్ట్ ఆవా హిప్పోపటామస్ అని అనిపించింది. వెంటనే నేను లేదు ఆవు అని చెప్పి ఆవు అని రాసుకున్నాను. ఎందుకంటే ఇట్లాంటివి రాస్తారు, మరి చిన్నప్పటి టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్ వస్తుంది, క్షీరదాలు, అది మన తెలుగు మీడియం కదా, క్షీరదాలు అలా ఉంటాయి అనమాట. అందుకని చెప్పి అది రాయకూడదు అని చెప్పి నేను ఆలోచించుకున్నాను. నేను సింపుల్గా రాద్దామని చెప్పి నేను ఆవు అని రాశా. నాకు భలే అనిపించింది అలా ఆన్సర్ చేసిన తర్వాత. అమర్ వచ్చేప్పటికి మన తెలియని కొత్త యానిమల్ రాశాడు, పాలు అది అని చెప్తే, సో వాళ్ళకి మరి హిప్పోపటామస్ మరి వాళ్ళకి తెలుసో తెలియదో మన తెలియదు కానీ. సో మిథిలేష్ వచ్చేప్పటికి వైల్డ్ బోర్, అపూర్వ వచ్చేప్పటికి డాంకీ. సో రాశారు, ఓకే, అందరివి రైట్ ఆన్సర్స్ అయినాయి. మనం ఆవు రాసాం, మంది రైట్ ఆన్సర్ అయ్యేది. దాని తర్వాత ఒక్క నిమిషం, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేప్పటికి, వేర్ కెన్ యూ వాచ్ ఏ మూవీ? సినిమా ఎక్కడ చూస్తావు? నేనేం రాసాను తెలుసా? థియేటర్. అంతే సింపుల్, ఎవరు రాయరు, కొత్తగా ఆలోచిస్తారు. ఫోను, ఓటీటీ, ల్యాప్టాప్, ఐప్యాడ్ ఇలాంటివి రాస్తారనుకున్నా. అపూర్వ వచ్చేప్పటికి డ్రైవింగ్ థియేటర్ రాశారు, మిథిలేష్ వచ్చేప్పటికి గేమింగ్ కన్సోల్ రాశాడు, అమర్ వచ్చేప్పటికి బాత్రూమ్ రాశాడు. నాకు అర్థం కాల, దేనిలో చూస్తావు అన్నారు, ఎక్కడ చూస్తావు అన్నా. సో దేనిలో చూస్తావు అనగానే ఆయన వెంటనే అది అవును ఇప్పుడు మరి థియేటర్ రాయచ్చలేండి, అంతే కదా, డ్రైవింగ్ థియేటర్, ఇది నార్మల్ థియేటర్. సో నాది ఎక్కడ చూస్తావు సింక్లోనా అని చెప్పేశారు. సో అమ్మకి 0, మిగతా వాళ్ళకి 1 పాయింట్ ఇచ్చారు. దాని తర్వాత బిందు ఎల్లో కలర్లో ఉండి ఒక ఫ్రూట్ పేరు రాయమన్నారు. మనం ఏ రాసాం ఈ వాటికి మీరు గెస్ట్ చేస్తుంటారు, మ్యాంగో అని చెప్పి. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది మావా, నేను ఇట్లా సింపుల్గా రాస్తానని చెప్పి ఎవడైనా గమనించి వాళ్ళు సింపుల్ రాయరు. ఎందుకంటే మనం సింపుల్గా రాస్తాం, వాళ్ళు సింపుల్ రాస్తారు 2 ఎక్కలు అవుతాయి అని చెప్పి ఆగిపోతారు, రాయలేదు. మరి అంత తెలివితేటలు చూపిరేమనుకుంటున్నా. సో నేనైతే మాత్రం మ్యాంగో అని రాసు సింపుల్గా. అపూర్వ వచ్చేప్పటికి పైనాపిల్ రాసింది, మిథిలేష్ వచ్చేప్పటికి మోసంబి, అమ్మని కూడా మోసంబి రాశారు. మోసంబి అంటే గ్రీన్లోనే ఉంటుంది, ఇంకోటి ఆరెంజ్, అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మరి ఇక్కడ ఎల్లో కలర్ అంటే మరి స్టిల్ ఇచ్చారు, నాకు అర్థం కాల మరి ఏమో. సో పాయింట్ అపూర్వకి వచ్చింది, మిగతా వాళ్ళిద్దరికి రాలేదు.
దాని తర్వాత అభిజిత్ అడిగిందంటే ఇయర్లో ఉండే మంత్లో ఇయర్లో ఏ ఉండే మంత్ పేరు రాయండి అంటే నేనేం రాసుకున్నా అంటే మే రాసుకున్నా. ఎందుకు రాసుకున్నావు మావా, ఇందులో కూడా అంత పెద్ద ఆలోచించంటే లేదు మావా, ఇది నా బర్త్ మంత్, సో నేను పుట్టిన మంత్ కాబట్టి నేను రాసుకున్నా. నెక్స్ట్ ఒక్క నిమిషం, ఏంది ఇది, సారీ మావాడికి తమ్నైల్ ఏదో క్వశ్చన్ వచ్చింది ఆ నోటిఫికేషన్. ఇప్పుడు నేను చెప్పలేదు అనుకోండి, తర్వాత వాళ్ళు లేట్ చేస్తాడు, మళ్ళీ నేను అరగంట కూర్చోవాలి, మీరు ఒక అరగంట కూర్చోవాలి, అదో రోజు తలకాయ నొప్పి అయిపోతుంది. సో పాయింట్ అప్పుడు దాని తర్వాత ఇయర్లో ఉండంటే వీళ్ళందరూ కరెక్ట్గా జనవరి అని చెప్పి ఆగస్ట్ అని చెప్పి రాశారు, అన్నీ నిగ్గానే ఉన్నాయి, అందరికీ పాయింట్స్ వచ్చినాయి. దాని తర్వాత ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరు మీకు ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు అని చెప్పి అడిగారు. నేను ఎవరి పేరు రాశాను తెలుసా, నేను గాయత్రి అని రాశాను. ఎవరు రాని గాయత్రి ఆరికి ఇలాంటి వాడికి రాయరు ఓవర్ కాన్ఫిడెంట్గా అని చెప్పి. రోహిత్ పేరు ఖచ్చితంగా రాస్తారు అనుకున్నా ఓవర్ కాన్ఫిడెంట్, ఎందుకంటే వాళ్ళకి ఇదిగా ఉండటమో, కాంపిటీషన్లో ఫీల్ అవ్వటమో, లేదంటే ఇంకోలా అనిపించటమో, ఎక్కువ కనిపిస్తారు అనిపించో రోహిత్ పేరు రాస్తారు ఖచ్చితంగా అని చెప్పి నేను రోహిత్ పేరు రాయాలి. సో మిథిలేష్ రోహిత్, అపూర్వ కూడా రోహిత్, అమన్ వచ్చేపాటికి ప్రియా పేరు రాశాడు. సో ఇక్కడ అమన్కి పాయింట్ వచ్చింది. సో ఝాన్సీ టీంకి 3 పాయింట్లు, హేమంత్ వాళ్ళకి 3 పాయింట్లు, ప్రియాకి 4 పాయింట్లు వచ్చినాయి. ఇక్కడ శ్రీ లాస్ట్ క్వశ్చన్ అని చెప్పారు, బిగ్ బాస్ ఇంట్లో వాట్ ఈస్ ద వర్స్ట్ క్వాలిటీ, డిస్రెస్పెక్టా, బ్యాక్ బిచ్చింగా, లేదంటే బిట్రేయలా, నమ్మక ద్రోహమా అన్నారు. నమ్మక ద్రోహం, బ్యాక్ బిచ్చింగ్ మోస్ట్ వర్స్ట్ క్వాలిటీస్. సో ఖచ్చితంగా అయ్యే రాస్తారు. డిస్రెస్పెక్ట్ అవ్వడం రాయడు. ఇక్కడ కూడా నేను డిస్రెస్పెక్ట్ నేను అన్ని స్కోర్ చేసామా సింపుల్గా, నాకు భలే అనిపించింది. అదే మనం కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఇలాంటి గేమ్స్ ఏమైనా ఉంటే మనం కూడా ఆడేయచ్చు, మనం కూడా ఎదురు కొట్టేయచ్చు, మనకు కూడా చిన్న హైప్ వస్తుందని ఫీల్ వచ్చేసింది నాకు ఆ టైంకి. అమన్ బ్యాక్ బిచ్చింగ్ రాశాడు, మిథిలేష్ బిట్రేయల్ రాశారు, అపూర్వ కూడా బ్యాక్ బిచ్చింగ్ అని రాశారు. వాళ్ళిద్దరు మ్యాచ్ అయిపోవడం వల్ల అమన్కి ఒక పాయింట్ వచ్చింది. ఎనివే ఝాన్సీకి టీంకి 30 పాయింట్స్, అపూర్వ కూడా గెలిచారు కాబట్టి ప్రియాంక టీంకి 30 పాయింట్స్, నెక్స్ట్ హేమంత్కి 20 పాయింట్స్ వచ్చినాయి అనమాట. దాని తర్వాత నా గ్యాంగ్ రాబోతుందని చెప్పి షీముఖ్ గారు ఏం చేశారు అంటే ఒక టీం మెంబర్స్ ఒక 11 ప్లేయర్స్ని తీసుకొచ్చారు. ఆ ప్లేయర్స్ ఒక్కొక్కరికి ఒక జెర్సీ నెంబరు, నెక్స్ట్ వాళ్ళ పేరు, నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరా, రైట్ హ్యాండ్ బ్యాటరా, లేదంటే ఆఫ్ స్పిన్ వేస్తారా, ఫాస్ట్ బౌలింగ్ వేస్తారా, కుడి చేస్తే వేస్తారా, ఎడం చేస్తే వేస్తారా, బ్యాట్స్మెనా, బౌలరా, ఆల్రౌండరా, వికెట్ కీపరా, దానికి సంబంధించి నుంచి ఒక్కొక్కటి ఒకటి చెప్పారు. ఇది మెమరీ గేమ్ కాబట్టి మొత్తం అన్నీ గుర్తుంచుకోవాలి. కానీ వాళ్ళు అక్కడే ఉంటారు, మనకి మరీ దారుణంగా చెప్తే జెర్సీ నెంబర్ 88 అనగానే చెప్పలేం, కానీ వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫేస్ చూసి, జెర్సీ చూసి వాళ్ళు ఏం చెప్పారు అన్నది గుర్తుంచుకొని అది చెప్పగలగాలి. సో ఇది రౌండ్. సో ఇక్కడ ఎవరు పిలిచారంటే ఒక్కొక్కరిని ఝాన్సీ గారు దీపక్ని పంపించారు, హేమంత్ ఏమో రోహిత్ని పంపించాడు, ప్రియాంక ఏమో ఆర్కేని పంపించారు. క్రికెట్ ఆట కోసం వస్తున్న చెస్ ప్లేయర్ అని చెప్పి ఆర్కే ఎంట్రీ ఇచ్చాడు. అలా సాగుతుంది, మనం ఏం చేయలేము. క్వశ్చన్ ఏదైనా ఉండొచ్చు, మీ స్కిల్ ఏదైనా ఉండొచ్చు. సో దీపక్ అడుగుతున్నా, నువ్వు స్కిప్ ద రౌండ్, నువ్వు కనుక ఈ కార్డు యూస్ చేసుకొని స్కిప్ ద రౌండ్ చేసుకుంటే మీకు స్ట్రైట్ అవే 30 పాయింట్స్ వస్తాయి, ఏం చేస్తావు అనగానే దీపక్ ఆలోచించుకోకుండా వెంటనే ఎస్ అని అన్నాడు. ఇది కరెక్ట్ డెసిషన్ ఏనా మామ అంటే అబ్సల్యూట్లీ సూపర్ డెసిషన్. మీరు అనుకోవచ్చు మామ దీని బదులు తన గేమ్ ఆడితే ఏదో విధంగా ప్రూవ్ చేసుకోవచ్చు కదా, గేమ్లో ఒక పాయింట్ వస్తుంది, స్క్రీన్ స్పేస్ వస్తుంది కదా, అది గేమ్ అవుతుంది కదా అంటే మామ అది మాత్రమే గేమ్ కాదు. ఇట్లా ఇంటెలిజెంట్గా కార్డు వాడి 30 పాయింట్స్ తీసుకురావటం టీంకి కూడా అది కూడా గేమే. ఇప్పుడు కార్డు వాడలేదు అనుకోండి, ఇప్పుడు ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు తర్వాత, ఒరే కార్డు ఉంది ఖచ్చితంగా వాడుకోవచ్చు కదా సింపుల్గా అంటారు లేదా. తర్వాత రౌండ్లు తుప్పస్ రౌండ్లు ఉంటాయి, అప్పుడు ఏమంటారు, వీటికి ఎందుకు కార్డు దానికే వాడుంటే సరిపోయేది కదా అని అంటారు. సో ఆ రౌండ్కి ఆయన వెళ్ళడం కరెక్టే, అక్కడ తన కార్డు తనే వాడుకోవడం కరెక్టే, స్కిప్ చేసి టీంకి 30 పాయింట్స్ తీసుకురావడం కూడా కరెక్టే. ముందు గెలిచిన ఫైర్ కార్డుకి ఈరోజు తను న్యాయం చేకూర్చుకున్నాడు, కరెక్ట్గా వాడాడు. నన్ను అడిగితే దీపక్ తెలివైనడు. సో ఝాన్సీకి స్ట్రైట్ అవే 30 పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు మిగతా వాళ్ళిద్దరూ కొట్టుకోవాలి, సెకండ్కి 20 పాయింట్స్కి 10 పాయింట్స్కి. బిందు స్టార్ట్ చేశారు క్వశ్చన్, నెంబర్ 24 పేరు అనగానే ఆర్కే పరిగెత్తుకుని వెళ్ళి ఫస్ట్ పట్టుకొని ప్రభాకరన్ అని చెప్పాడు, రైట్ ఆన్సర్. దాని తర్వాత జెస్సీ నెంబర్ 18 ప్లే ఏంటి అనగానే రోహిత్ వెళ్ళి ఆగిపోయాడు, ఆర్కే వెళ్ళి సింపుల్గా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని చెప్పాడు, రైట్. ఏంది ఆర్కే ఉదాహరణ తర్వాత చెప్పంగానే నాకు బిల్లు అయ్యొచ్చి, ఆర్కే రోహిత్ నోడి స్వామి రోజు పొగళ్ళకి చిరాకు వచ్చేస్తుంది, మరి దారుణంగా ఉంటుంది, ఓడిచ్చు అని అనుకున్నా నేను, ఏం చేస్తాడు ఏంటి అని చెప్పి. దాని తర్వాత నుంచి ఇక్కడి నుంచి ఆటంతా వేరేలా సాగింది. అప్పటి వరకు ఒకలా సాగింది, అప్పటి నుంచి వేరేలా సాగింది. టీం కెప్టెన్ రోహిత్ చెప్పాడు, సో అప్పుడు పాయింట్ స్కోర్ చేశాడు 2-1. దాని తర్వాత నుంచి అది 2-2గా మారింది, దాని తర్వాత అది 3-2గా మారింది, అంటే 2-3గా మారింది, రోహిత్కి 3 పాయింట్లు. దాని తర్వాత అది 4-2గా మారింది, దాని తర్వాత 5-2గా మారింది. ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ ఆ ఫస్ట్ 2 క్వశ్చన్లు తిప్పితే మిగతావన్నీ అట్టాగా చక్కగా తీసిపెట్టాడు. నాకు అదే అనిపిస్తుంది, ఆశ్చర్యంగా ఉంది. ఈ అబ్బాయిని ఏమని పొగుడుతాం, ఎంతని పొగుడుతాం, ప్రతి టాస్క్లోను ప్రతి ఎపిసోడ్లోను ఏదో ఒకటి చేస్తానే ఉన్నాడు, ఏదో ఒకటి. ఎవరికైనా అంటే ఇంతకుముందు చూసిన కంటెస్టెంట్స్లో కూడా ఎక్కడా కూడా ఎప్పుడో ఒక చోట షైన్ అవటం, ఎక్కడో చోట ముందుకెళ్ళటం,
చూసాం, ఎక్కడో చోట డ్రాప్ చూసాం. ఈ అబ్బాయికి అసలు డ్రాప్ లేదు, ఆడిషన్ మాత్రమే డ్రాప్. ఆడిషన్ నుంచి చూసుకుంటే జమ్మని వెళ్తుంది. నాకు తెలిసి అభిజిత్ కాలరు ఇట్లా ఎట్లా 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 పైకి లేస్తూ ఉంటుంది. ఎందుకంటే అభిజిత్ ఒక్కడే గ్రీడ్ ఇచ్చాడు కాబట్టి. సార్ నేను ఎలాంటి సెలెక్ట్ చేశారు, కత్తిలాంటి సెలెక్ట్ చేశాను ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఆట కుమ్ముతున్నాడయా, మామూలుగా కాదు. భలే అనిపించింది నాకు మాత్రం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే హైప్ టప్ 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 అని పెరుక్కుంటూ వెళ్తుంది, ఎక్కడ డ్రాప్ అవ్వట్లా. ఇదే హైప్తో ఇంతే ఎక్స్పెక్టేషన్తో లోపలికి వెళ్ళినప్పుడు మామూలు ప్రెషర్లో ఉండడు. ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కామనర్స్ కూడా జరిగింది అదే. లోపలికి వెళ్ళిన తర్వాత తడబడిపోయారు, మొత్తం అంతా బయట వేరేలా వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అంతే, ఇంతే దాంతో ఇన్ని టాస్క్ అక్కడికి గెలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తేలిపోయారు అనుకోండి. టాస్కుల్లో ఇమాన్యుల్ లాంటి ఎవరో ఒకళ్ళు వచ్చారనుకోండి, టెంపర్ వంశీ, నెక్స్ట్ ముఖేష్ గౌడ్, ఋషి, అలాంటి వాళ్ళు కొంచెం బలంగా ఆడారు అనుకోండి, వీళ్ళు తేలిపోయారు అనుకోండి వాళ్ళ ముందు, మొత్తం ఉల్టా పుల్టా అయిపోతుంది. సో ఆ హైప్ని ఎట్లా మెయింటైన్ పెరుగుతూ ఉంటే బాగానే ఉంటుంది. ఇక్కడ హౌస్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని కాపాడుకోవడమే కష్టం. పైగా ఇక్కడ మనకు తెలుసు ఏం జరుగుతుంది, ఎవడు నా గురించి మంచిగా చెప్తున్నాడు, ఎవడు నా గురించి మంచి చెప్పట్లేదు, మనం ఏం చేసాం, మనకి ఈరోజు ఎపిసోడ్ ఎలా వస్తుంది, బాగుంటుంది అని చెప్పి సంతోషంగా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చూసుకోవడానికి ఉండదు కదా, అది మ్యాటర్. సో బాగుంది. హేమంత్ టీంకి 2 పాయింట్లు విత్ రోహిత్, ప్రియాంక టీంకి ఆర్కే నుంచి 10 పాయింట్స్. ఆర్కే మావ ఎక్కడో చోట ప్రూవ్ చేసుకోవాలా, ఎక్కడో చోట ప్రూవ్ చేసుకుంటే ఆ ట్యాగ్ అనేది పోతుంది, నెక్స్ట్ టైం ఒక ఛాన్స్ వస్తుంది. ప్రూవ్ చేసుకోకుండా ఉంటే ఎట్లాగా 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పి తర్వాత ఏది చెప్పలా, కొట్టినా కూడా చెప్పలా. వీళ్ళు ఒకేసారి పట్టుకున్నారు గంటని ఇద్దరు కలిపి, అక్కడ కూడా చెప్పలా. 2 సార్లు అలా జరిగింది, చెప్పలా. ఎట్టా వస్తుంది మరి? ఇలాంటి రౌండ్కి ఇంటెలిజెన్స్ ఉంది అని అనుకున్నప్పుడు పోటీ అని ఉండాలి కదా, మరి పోటీ కూడా లేదు. రోహిత్కి ప్లస్ ఏమవుతుందంటే పక్కన అంత కాంపిటీషన్ ఇట్లా, అదొకటి ప్లస్ అయిపోతుంది. మరీ ఇదిగా ఉంది, పక్కన కాంపిటీషన్ ఇస్తే కొంచెమే ఉంటుంది. మరి వన్ సైడెడ్గా అయితే కొంచెం కష్టమే ఇది. నెక్స్ట్ థర్డ్ గేమ్ 20 బోర్డ్స్ ఉన్నాయి. షిముగ్గా స్పీడ్గా పేర్లు చెప్తారు, వస్తువుల పేర్లు, వాళ్ళు అక్కడ డ్రాయింగ్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ర్యాండమ్గా నెంబర్స్ తీసి అడిగినప్పుడు వాటి పేర్లు గుర్తుపెట్టి చెప్పాలి. ఎవరైతే ఎక్కువ చెప్తారో వాళ్ళు గెలిచినట్టు, చెప్పిన వాళ్ళు ఓడిపోయినట్టు. దీనిలోకి ఎవరు వచ్చారా అంటే ఝాన్సీ టీం నుంచి ఝాన్సీ వచ్చింది, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా. నెక్స్ట్ హేమంత్ టీం నుంచి సృష్టి వచ్చింది, ప్రియాంక టీం నుంచి ప్రియాంకనే దిగింది రంగంలోకి. సో స్టార్ట్ అయింది స్లిప్పరు, స్టారు, కుక్కరు, నెక్స్ట్ బ్యాడ్మింటన్, రాకెట్, ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళారు. వీళ్ళు కపకప వేసుకుంటూ వెళ్ళారు 2020లో 20. సో సృష్టి ఫస్ట్ అడిగారు 17 అనగానే రాకెట్ అన్నారు, రాంగ్ ఆన్సర్. దాని తర్వాత ప్రియాంకకి 2 వచ్చి స్టార్, అది రైట్ ఆన్సర్. దాని తర్వాత ఝాన్సీకి 11 వచ్చింది బ్యాట్, రైట్ ఆన్సర్. సృష్టికి 20 స్టార్ ఫిష్, రైట్ ఆన్సర్. దాని తర్వాత ప్రియాంకకి 1 అనగానే పెన్ అని చెప్పారు, రాంగ్ ఆన్సర్ అన్నారు. అది చెప్పు, స్లిప్పర్. ఫస్ట్ది గుర్తు లేకపోతే ఎట్లాగా నాకు అర్థం కాలేదు. అక్కడ గీసుకున్నాం సరే ఒక సంగతి, మనకు గుర్తుండాలి కదా రెండోది. నెక్స్ట్ ఝాన్సీ 8 లడ్డు, రైట్ ఆన్సర్. ఝాన్సీ అని చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఆవిడతోటి పోయింది, ఈవిడతోటి పోయింది. నెక్స్ట్ సృష్టి 19 బల్బు, రైట్ ఆన్సర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆవిడ ఏం చేశారంటే బల్బునేమో ముందు దాంట్లో బాక్స్లో రాశారు, ఈ బాక్స్లో ఏమో అసలు గీలా. ఇక్కడ గీయాలి అన్నది రూలా, మీరు అడిగితే చెప్పాలి అన్నది రూలా. మెమరీ పవర్ కదా, మీరు అడిగితే చెప్పాలి. సో చెప్పింది కదా, పాయింట్ ఇవ్వచ్చేమో అనిపించింది నాకు. బట్ వీళ్ళు గీలేదు అని చెప్పి పాయింట్ తీసేశారు డైరెక్ట్గా. దీస్ ఆర్ ద థింగ్స్ కొన్ని ప్రూవ్ చేస్తాయి. మరీ అంత ఫేవరెటిజం లేదు, ఉండుంటే ఇచ్చి కదా అని మీకు అనిపించవచ్చు. సో ఇప్పుడు సృష్టి మీద ఫేవరెటిజం లేదు అని కంప్లీట్గా చెప్పలేం, అలా చెప్పి ఉందని చెప్పలేము. కానీ చూస్తే అర్థమవుతుంది కదా, లేదు ఇచ్చేయాలంటే ఇచ్చేయచ్చు, పాయింట్ వాళ్ళు ఇవ్వలేదుగా. సో దట్స్ ఓకే, ఎట్లీస్ట్ అంత కొంచెం కనిపిస్తూ ఉంది, అది బెటర్గా అనిపించింది నాకు. నేనైతే ఇచ్చేవాడిని ఆనెస్ట్గా, నేను అక్కడ నుండి పాయింట్ ఇచ్చేవాడిని. ఎందుకంటే అమ్మాయి గీస్తే ఏంటి, గీపోతే ఏంటి, అమ్మాయి బ్లాంక్గా ఉంది పెట్టుకుంది, అమ్మాయి గుర్తుంది కదా ఎండ్ ఆఫ్ ద డే మెమరీ గేమ్ అయినప్పుడు. ఎక్కడికో వెళ్ళిపోయామో నేను, ఇందులో నుంచి ఎక్కడికో స్క్రోల్ అయిపోయింది. నెక్స్ట్ ప్రియాంక 18 అనగానే సంథింగ్ ఈజ్ బ్యాట్ అని చెప్పారు. సంథింగ్ బ్యాట్, ఏం బ్యాట్ అమ్మ అంటే సంథింగ్ బ్యాట్, రాకెట్, బ్యాడ్మింటన్ రాకెట్ ఏంటి. చివరికి శ్రీముఖ్ గారు దానికి పాయింట్ ఇచ్చారు, ఇవ్వచ్చని నాకు అనిపించింది. నెక్స్ట్ ఝాన్సీ 7 సమోసా, అది సమోసా అమ్మ, ట్రయాంగిల్ వేసారనమాట, రైట్ ఆన్సర్. ఎలాగేస్తే ఏంటి అయిపోతే ఏంటి, అదే నేను అంటున్నా. వాళ్ళు చెప్పడం రైట్ ఆన్సర్ చెప్పడం మీకు కావాలి, అంతే సింపుల్ థింగ్. సో ఏమైంది అంటే థర్డ్ ప్లేస్లో సృష్టి ఉన్నారు, ఆ ఓన్లీ 3 మాత్రమే రైట్ ఆన్సర్స్ చెప్పారు, 10 పాయింట్స్. సెకండ్ ప్లేస్లో ప్రియా ఉన్నారు, 4 రైట్ చెప్పారు, ఒకే ఒక్క రాంగ్ చెప్పారు, 20 పాయింట్స్. ఫస్ట్ ప్లేస్లో ఆల్ రైట్స్, 5కి 5 రైట్ ఆన్సర్లు చెప్పి ఝాన్సీ క్లీన్ స్వీప్ చేసి పాదబరయా. అదే చెప్తున్నా, అసలు టీం లీడర్గా ఎవరిని ఎక్కడ, టీం సెలక్షన్ ఒక రేంజ్, ఏ టాస్క్కి ఎవరిని పంపించాలన్నది ఇంకో రేంజ్, టీంలో ప్లేయర్గా వచ్చి తనే అసలు గేమ్ ఆడటం, గెలవటం, దట్టు క్లీన్ స్వీప్ చేయటం ఇంకో రేంజ్. అసలు ఇవన్నీ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. సూపర్. ఆ అమ్మాయిని కూడా కొంచెం పుష్ చేసి ఏదైనా చేస్తే ఆ అమ్మాయి కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయేమో నాకు అనిపించింది ఈరోజు. ఇక్కడ ఝాన్సీ గెలిస్తే ఝాన్సీ ప్లస్ ప్రియాంక ఇద్దరు డాన్స్ చేశారు, గమనించారా ఫ్రెండ్స్? గమనించండి,
వీళ్ళందరూ కొంచెం గ్రూప్ అనమాట, నేను మనం మాట్లాడుకున్నాం కదా. సో ఝాన్సీకి ఇప్పుడు వరకు 90 పాయింట్స్, హేమంత్ టీంకి 50 పాయింట్స్, సెకండ్ ప్లేస్లో ప్రియాంక టీం 60 పాయింట్స్తో ఉన్నారు. నెక్స్ట్ స్టార్ట్ అయింది ఈ గేమ్. లేదు అంటారబ్బా, రీల్స్లో గట్రా చూస్తూ ఉంటాం. గ్యాంబ్లింగ్ గేమ్ ఇది గ్యాంబ్లింగ్ గేమ్ అంటే ఇది ఆడితే ప్రైజ్లు వస్తాయి, 3 ఖచ్చితంగా కవర్ చేస్తే. ఆ ఫోన్స్ ఏవో పెద్దవి ఉంటాయి, ఈ చైనా సైడ్ జపాన్ సైడ్ వాళ్ళందరూ కొద్దిగా గట్టేలా ఒకేలా ఉంటారు కదా, అటు సైడ్ ఆడుతూ ఉంటారు. అవి పెట్టాలి కరెక్ట్గా 3 దాంతో ఆ రెడ్ సర్కిల్ని క్లోజ్ చేయాలి. అంత ఈజీ కాదు. ఒక్కొక్కరికి 2 అంటే ఎవరు పెట్టినప్పుడు ఇంకో ఛాన్స్ ఇచ్చి ఆడిపిస్తారేమో అని అనుకున్నాను నేను, బట్ ఆడిపించలా. ఝాన్సీ టీం నుంచి శాలిని గారు వచ్చారు, హేమంత్ టీం నుంచి బాయ్ గారు వచ్చారు, ప్రియాంక టీం నుంచి రాజకుమారి గారు వచ్చారు. వీళ్ళు 3 వచ్చారు. ఫస్ట్ రాజకుమార్తో స్టార్ట్ చేశారు, పోయింది. శాలిని చేసింది, పోయినాయి. శాలినికి అప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఆవిడ కొంచెం క్లోజ్గా వచ్చింది కానీ బట్ పోయింది. బాగీది అయితే కనుక 2 దగ్గరే పోయింది, 3 దగ్గర దాకా కూడా వెళ్ళా. సో 2 చోటే పోయింది. సో 3కి 0-0-0 ఇచ్చారు. నాకు ఇది ఎందుకు ఇచ్చారని అర్థం కాదు. ఇంకో రౌండ్ ఆడించచ్చు కదా, ఎందుకంటే ఇది ఆడించకపోతే నెక్స్ట్ రౌండ్ ఆడించినా పెద్ద యూజ్ ఉండదు. ఎట్లా ఉంటుంది, ఆల్రెడీ ఆ అమ్మాయి లీడింగ్లో ఉంది ఝాన్సీ 30 పాయింట్ల డిఫరెన్స్లో. ఇప్పుడు ఏదైనా ఆడిచ్చి ఆ అమ్మాయి తగ్గి ప్రియాంక టీం ఎవరైనా పెరిగితే అప్పుడు 5th గేమ్కి ఒక లాజిక్ ఉంటుంది. అదర్వైజ్ ఏం లాజిక్ ఉంది 5th గేమ్కి, అవునా కదా. సో 90-50-60 90-60 ఇక్కడ 30 పాయింట్ డిఫరెన్స్ ఉంది. థర్డ్ గేమ్ ఆడితే వీళ్ళకి మినిమం 10 వస్తాయి. సో లేదండి, థర్డ్ గేమ్లో వాళ్ళు 0 స్కోర్ చేస్తే అప్పుడు మళ్ళీ టై అయ్యేది, కానీ 0 స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుందా, మినిమంగా అవుతుంది కదా. సో దాని బదులు ముందు గేమ్ ఈ గేమ్ ఇంకో రౌండ్ అందరు 0 కట్టి ఇంకోసారి ఆడిచుంటుంటే ఫేర్ ఛాన్స్ ఉండేదేమో అనిపించింది నాకు. సో లాస్ట్ గేము చరణ్, హేమంత్, గాయత్రి వచ్చారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ మామ. నేనేం ఆలోచించాను, నాకు తెలిసి మీలో చాలామంది అట్లాగే ఆలోచించారని అనుకుంటున్నాను. నేను ఎట్లా ఆలోచించాను నాకు తెలియదు కానీ, ఎందుకంటే 8 బాల్స్ పెట్టారు, 7 బాల్స్ ఒక వెయిట్లో ఉంటే ఒకే ఒక్క బాల్ డిఫరెంట్ వెయిట్లో ఉంటుంది. సరేనా, మనం చేతితో పట్టుకొని గెస్ చేయటం అన్నది అంత ఈజీ థింగ్ కాదు. అంత పెద్ద ఎక్కువ తేడా ఉండదు, ఒక 5 గ్రాములు 10 గ్రాములు డిఫరెన్స్ ఉంటుందని అనుకున్నాను నేను. సరే, మనకు కాటా ఇచ్చారు, 2 సార్లు మనం ఆ కాటాని వాడుకోవచ్చు అని చెప్పారు. 8 బాల్స్ ఉన్నాయి. సో మనం ఇంజనీరింగ్ ఆడటం మామూలు తెలియదు, అట్టే తెలియదు కానీ నాకైతే వెంటనే స్ట్రైక్ అయింది ఏంటంటే ఇటో 4 వేస్తే తేలిపోతుంది, 4 అవుతాయి. మళ్ళీ 4ని 2 వేస్తే తేలిపోతాయి. సో దాని తర్వాత ఇక్కడ అందరివి వరుసగా పెట్టే బదులు వీళ్ళు మధ్యలో బోర్డ్స్ అడ్డం పెట్టుంటే ఒకళ్ళ స్ట్రాటజీ ఒకళ్ళు కాపీ కొట్టకుండా ఉంటారు. ఇండివిజువల్గా ఎవరు అలా ఆడుతున్నారో అని బయటపడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను చెప్పిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది గాయత్రి అప్లై చేసింది. నాకు సూపర్ బాగా అనిపించారు గాయత్రి గారు. ఓకే, వెంటనే తెలివిగా ఆలోచించి ఇప్పటివరకు చూసుకుంటే ఒక చోట బాగా వాడారు. నవదీప్ కూడా ఫస్ట్ టైం ఒక స్ట్రాటజీ చూస్తున్నా అన్నారు. సో గాయత్రి గారు చాలా బాగా ఆలోచించారు, చాలా తెలివిగా ఆడారు అని అనిపించింది. గాయత్రి స్ట్రాటజీని చరణ్ కాపీ కొట్టాడు. ఫస్ట్ చరణ్కి అర్థం కాల. సో చరణ్ గాయత్రిని చూసి ఎప్పుడైతే వీళ్ళు అన్నారో స్ట్రాటజీ అన్నారు, అప్పుడు చరణ్ కాపీ కొట్టేసినట్టు నాకు అనిపించింది. అదే మధ్యలో కనుక బోర్డు పెట్టేస్తుంటే ఎవరి స్ట్రాటజీని కాపీ కొట్టేవాళ్ళు కాదు. సో ఈవిడ ఒక లాజిక్ పెట్టుకొని ప్రాబబిలిటీ ఇట్లా వెయిట్ కాకుండా ఒక లాజిక్ పెట్టుకొని ముందుకెళ్ళారు. తర్వాత ఆయన కాపీ కొట్టి ఆయన చేశాడు. వీళ్ళిద్దరూ ఒక రకం అనుకుంటే మధ్యలో ఉన్న హేమంత్ని చూస్తే నువ్వు నాకు చాలా కంత్రీవ్ బేట అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, హేమంత్ ఫస్ట్ ఒక బాల్ తీసుకొని ఇదే బాల్ అని చెప్పేసి పక్కన పెట్టాడు, వెయిట్ చూసుకుని జస్ట్ హ్యాండ్స్తో చూసుకొని ఇదే బాల్ అని పక్కన పెట్టాడు. మీరు ఎంతమంది గమనించారో తెలియదు కానీ 2 బాల్స్ పెట్టి వెయిట్ చూశాడు. ఒక బాల్ డౌన్కి వెళ్ళిపోయింది, ఒక బాల్ అక్కడ తెలిసిపోయింది ఇదే వెయిట్ బాల్ అని, ఎక్కువ వెయిట్ ఉన్న బాల్ అని చెప్పి, ఇదే ఎక్కువ వెయిట్ ఉన్న బాల్ అని చెప్పి తీసి పక్కన పెడితే తర్వాత మిగతా కూడా చెక్ చేస్తున్నాడు. బిందు మీద పెడతారు, హేమంత్ ఏం చేస్తున్నారా నువ్వు అంటే ఇలాంటిది ఇంకేమైనా ఉందా, అంటే దీనికన్నా వెయిట్ ఉన్నది ఇంకేమైనా ఉందా, ఎందుకు అంత ఇదిగా అని ఆలోచిస్తామని చెప్పి ఆలోచిస్తున్నా అన్నాడు. నాకు దాని తర్వాత ఏం చేశాడు, 4కి 4 అటు 4 ఇటు 4 వేసాడు. వేస్తే పక్క నుంచి నవదీప్ కలిపేశాడు. రే ఏంట్రా కలిపేసావు, సిమికి వచ్చాడు, ఏంట్రా కలిపేసావు అంటే 2 ఛాన్సులు వాడుకోవచ్చు కదా, వాడుకున్నాడేమో అనిపించింది. భలే నవ్వొస్తుంది. అరే నువ్వు గనక ఇది చేస్తే నీకు సలాం కొడతానంటే నేను అదే అనుకున్నా, నువ్వు గనక ఇది చేస్తే నీకు నేను సలాం కొడతానని చెప్పి కట్ చేస్తే మామ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సలాం రాకీ బాయ్, సలాం హేమంత్ బాయ్, అబ్బా అసలు సూపర్ మాత్రం. ఇనీషియల్గానే బాల్ కనిపెట్టాడు. వీళ్ళు 4 వేసి కలిపేశారు అనుకున్నారు కానీ 4 కలపలా. 4లో తనకు తెలుసు ఏ బాల్ అన్నది పక్కన పెట్టుకున్నాడు, తను ఏ పొజిషన్లో పెట్టాడో తనకు తెలుసు, అదే పట్టుకున్నాడు. ఎందుకురా అంటే ఊరికినైనా మరి ఏం ఆలోచించి తెలియదు కానీ రెండోసారి సింగిల్ అటెంప్ట్తో సింగిల్ స్ట్రోక్లో తేల్చాడు. అది మామూలు ఇష్టం కాదు. సో రెండోసారి కూడా జనాలకు ఎప్పుడు అర్థమయ్యేది అందరికీ తెలుసా, రెండోసారి కూడా వెయిట్ ఉన్న బాల్ ఒకటి పెట్టి ఆ బాల్ తీసేసి ఇంకో బాల్ ఏదైనా పక్కన వెయిట్లెస్ బాల్ని ఇంకొకటి ఏదైనా పెట్టుంటే అప్పుడు అందరికి అర్థమయ్యేది, ఓకే ఇది ఏదో లాజిక్, ఇది ఒక లాజిక్ అని చెప్పి. బిందు మా దగ్గర రివర్స్ సైకాలజీ వాడాడు అని చెప్పి. సో ఇక్కడ 2 బాల్స్ గాయత్రి ప్లేస్లో 2 ప్రాబిలిటీ 2కి వస్తుంది. చరణ వాడిన స్ట్రాటజీలో కూడా ప్రాబిలిటీ 2కి వస్తుంది. మన హేమంత్ వాడిన స్ట్రాటజీలో ప్రాబిలిటీ ఉండదు, డైరెక్ట్ ఆన్సరే ఉంది, గన్ షాట్, బుల్లెట్ ధప్. ఎందుకంటే ఫస్టే కనిపెట్టి బ్యాలెన్స్ చేసి చూసి అయిపోయింది, ఒక దగ్గరికి అయిపోయింది. మామ అది కాకపోతే ఏమైందంటే కృష్ణార్పణం అయ్యేది అంతే. అదే నాకు అర్థం కాల.
నేను ఒకటికి 2 సార్లు వెనక్కి పెట్టుకొని చూసా. నా రివ్యూ ఎందుకు కొన్నిసార్లు లేట్ ఇద్దరు అట్లాంటి వచ్చినప్పుడు వెనక్కి పెట్టుకుని మామ ఒక్కొక్కరు ఏమేం చేస్తాను క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఏం చేస్తున్నాడు హేమంత్ అని చెప్పి నాకు ఫస్ట్ అర్థం కాలేదు. గ్రూప్లో గోవింద్ వెళ్ళిపోయింది. తర్వాత అర్థమైంది ఓకే మనోడి చేశాడా అని చెప్పి. సో బాగుంది, భలే అనిపించింది గేము. సో టైం అయిపోయిందంటే తీసుకొచ్చారు 40 grams నార్మల్ బాల్, 50 grams హెవీ బాల్ అనమాట. గాయత్రి రైట్ ఆన్సర్ 50. నెక్స్ట్ చరణ్ది రైట్ ఆన్సర్ 50. దాని తర్వాత హేమంత్ కోసం ఇంట్రెస్టింగ్ అసలు చేంజ్ చేయాలి చూద్దాం అని చెప్పి బిందు మా దగ్గర వచ్చారు. లెఫ్ట్ బాల్ 2 balls ఇచ్చారు. పట్టుకోగానే శ్రీముక్తి ఏమంటాడు, అక్క నువ్వు బాల్ చేంజ్ చేయొద్దు అక్క అంటాడు. రే నేనేమో ఆడుతున్నారు, నేను ఎందుకు చేంజ్ ఆవిడ ఎందుకు చేంజ్ చేస్తుంది మరి ఎందుకు చేంజ్ చేసిద్ది. ఒక చేత్తోనేమో వెయిట్లెస్ బాల్, ఒక చేత్తో వెయిట్ ఉన్న బాల్ పట్టుకున్నారు. ఫస్ట్ బాల్ వేశారు లెఫ్ట్ అన్నది 40, తర్వాత హెవీ బాల్ వేశారు 50. ఆ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. వెంటనే ఇద్దరు సలాం రాకీ బాయ్ అని చెప్పి రాకీ బాయ్కి వెంటనే సలాం కొట్టారు అనమాట. అది హై వచ్చింది, నాకు మాత్రం భలే అనిపించింది. చూడగానే మాత్రం నువ్వు చాలా కంత్రి బేట అనిపించింది హేమంత్ని చూస్తే. సో ముగ్గురికి 30 పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే 2 విషయాలు. ఒకటి గాయత్రి గారు కూడా టాస్క్ వెళ్ళటం, ఆవిడ కొంచెం కాన్ఫిడెన్స్, అదే ఆవిడ కూడా ఎక్కడ అనిపిస్తూ ఉంటుంది కదా, నేను ఎలిజిబుల్ కాదేమో, నన్ను సెలెక్ట్ చేసి అందరూ నన్ను తొక్కుతున్నారని చెప్పి ఇప్పుడు ఒక అవకాశం వచ్చి ఎక్కడ ఒక చోట ఒకటి ప్రూవ్ చేసుకున్నారు. ఒక టాస్క్లో 30 ఇచ్చారు కాబట్టి అది కొంచెం సాటిస్ఫాక్షను. నెక్స్ట్ హేమంత్కి, సో హేమంత్ ఆట విధానానికి మైండ్ పోయింది, నాకు మతిపోయింది. సో అదొకటి నాకు బాగా అనిపించింది. చరణ్ కనిపెట్టాడు, బట్ స్టిల్ ఆ స్ట్రాటజీ చూసి చేశాడు అనిపిస్తుంది కాబట్టి నాకు అంత అనిపించలే, నేను ఆనెస్ట్గా చెప్తున్నా. అది అందుకని మధ్యలో బోర్డ్స్ పెట్టి తన విధిగా చేసుకుని ఉంటే నాకు అది కూడా బాగుండేది అనిపించింది. చూశాడు, నాకు అది క్లియర్గా కనిపించింది, అందుకని నాకు అనిపించింది అలాగా. సో ఝాన్సీకి 120 పాయింట్స్, ప్రియాంకకి 90 పాయింట్స్, హేమంత్కి 80 పాయింట్స్. సో ఫస్ట్ ప్లేస్లో ఝాన్సీ గారు ఉన్నారు, 30 వచ్చి ముందుకు వెళ్ళిపోయారు. సెకండ్ ప్లేస్లో ప్రియాంక, థర్డ్ ప్లేస్లో హేమంత్ టీం. ఝాన్సీ టీం ఎవరంటే ఝాన్సీ, మిథిలేష్, దీపక్, శాలిని, చరణ్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఝాన్సీ 2 times కెప్టెన్ అయింది, 2 times గెలిచింది, 2 timesలో తన తోపు, తన లీడర్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంది. సో ఇక్కడ శాలిని వచ్చేపాటికి ఏంటంటే అప్పుడు నేను 80% అని ఒప్పుకున్నా లీడర్గా, ఇప్పుడు మాత్రం 100% అని చెప్పి సాల్యూట్ చేసి చక్కగా చేసుకొని ఝాన్సీ గారికి ఒక మంచి మూమెంట్. సో ఝాన్సీకి ఇప్పుడు ఓట్ అపీల్, నువ్వు ఉంచుకుంటావా లేదంటే ఎవరికైనా ఇస్తావా అని అడిగారు. నేనే కనుక ఝాన్సీ 2 రైట్ డెసిషన్సే. ఝాన్సీ చేసుకున్న రైట్ డెసిషన్, ఎందుకంటే కెప్టెన్ గాను బాగా పర్ఫామ్ చేసింది. నెక్స్ట్ ఏంటి అంటే ప్లేయర్ గాను బాగా ఆడింది. కాకపోతే ఇక్కడ ఝాన్సీ ఆలోచించాల్సింది ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ తన కనుక తన టీంలోకి ఇచ్చేసి ఉంటే ఇది MVP వచ్చేది తనకి, నాకు అనిపించింది అలాగా. ఖచ్చితంగా MVP ఇచ్చేవాళ్ళు. తన టీంలో తను ఎవరికి ఇవ్వాలి అంటే అపూర్వకి ఇవ్వాల్సింది. అపూర్వ ఇనిషియల్గా గెలిచింది కదా, అపూర్వకో లేదా దీపక్ కార్డు సాక్రిఫైస్ చేయటం వల్ల వచ్చింది కాబట్టి దీపక్కో, ఎందుకంటే తన ఆ టాస్క్ గెలిచాడు కాబట్టి, ఇప్పుడు కార్డు వల్ల తన వల్ల అడ్వాంటేజ్ అయింది కాబట్టి దీపక్కో అలా ఇచ్చింటే టాస్క్ ఆడిన వాళ్ళకి బాగుండేదేమో నాకు అనిపించింది. సో దట్ ఏంటి అంటే తను గెలిచింది, తన టీం లీడర్గా ఉంది కాబట్టి MVP వచ్చేది. ఇప్పుడు MVP పోయిందేమో అని అనిపించింది. 2 విధాలుగా ఆలోచించాల్సింది అనిపించింది నాకు. మీరేమంటారు? ఒపీనియన్ కామెంట్ చేయండి. సో తనే తీసుకున్నారు. ఓటపీలు కూడా చాలా బాగా చేసుకున్నారు. అందరికీ నమస్కారం. మీ ప్రేమకి ఆదరణకి దానివల్ల ఇక్కడ ఉన్నాను. సో ఇప్పటివరకు ఏ విధంగా పల్లెల్లో పాటలు చూశానో, కష్టం చూసి మీ ముందుకు వచ్చానో, మీరు అలా ఆదరించారో ఇక మీదట కూడా అలాగే ఆదరించాలని చెప్పారు. సో బాగానే ఉంది, సపోర్ట్ చేయమన్నారు. దాని తర్వాత MVP ఇక్కడ డిఫికల్ట్ టాస్క్ అందరూ బాగా ఆడారని చెప్పారు. 1 man got it right అంటే సారీ ఎవరైతే క్రికెట్ టీం వాళ్ళు వచ్చారో 11 మంది, ఆ 11 మంది వాళ్ళు చెప్పడం, ఒక్కొక్కటి చేయటం, చేసిన తర్వాత దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయటం ఫస్ట్ 2 తప్పితే అది చాలా డిఫికల్ట్ టాస్క్. 1 man got it right అని చెప్పి ఆ 1 man ఎవరంటే రోహిత్. సో రోహిత్కి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చి స్టార్ ఇచ్చారు. రోహిత్ డిజర్వ్సా అంటే ఖచ్చితంగా డిజర్వ్సే. ఇఫ్ నాట్ ఫర్ టుడే, ఈ రోజు వరకు తీసి పక్కన పెట్టినా ఇప్పటి వరకు చేసినవన్నీ చూసుకుంటే రోహిత్కి ఖచ్చితంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇవ్వాల్సిందే. నాకు తెలిసి గోయింగ్ ఫార్వర్డ్ 1 కాదు 2 కాదు 2 కన్నా మించి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ స్టార్స్ కొడతాడేమో రోహిత్ అనిపిస్తుంది. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్తో ముందుకు వెళ్ళిపోతున్నాడు. అలాగా గ్రాఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, అట్లా వెళ్ళిపోయింది. కొంతమంది గ్రాఫ్ పైన స్టార్ట్ అయ్యి కింద పడుతుంది, కొంతమంది మధ్యలో ఎట్టెట్టు వెళ్తుంది. రోహిత్ ఒక్కడిదే, రోహిత్ గ్రాఫ్ మాత్రమే కింద స్టార్ట్ అయ్యి 0 దగ్గర స్టార్ట్ అయ్యి 0 నుంచి హీరో రేంజ్కి అలా 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 వెళ్తుంది. ఏదైనా ఉండాలి, అదృష్టం కూడా ఉండాలి. ఏదైనా సరే టాస్క్లో ఆడే శక్తి ఉండాలి, అదృష్టం కూడా ఉండాలి. సో ఎల్లో కార్డ్తో స్టార్ట్ అయ్యి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ స్టార్ వరకు వచ్చిందని చెప్పి, బట్ ఆ ఎల్లో కార్డ్ లగేజ్ ఉంది, బ్యాగేజ్ ఉంది వీళ్ళందరికీ. నెక్స్ట్ రోహిత్ ఓట్ అపీల్ చేశాడు. మీ ముందుకు వచ్చాను. నాదో చిన్న విన్నపం ఏంటంటే, నా ఆట ఇక్కడి నుంచి ఎవ్రీడే ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్తున్నాను. నా వంతు కృషి నేను చేస్తున్నాను. అలాగే మీ లవ్, మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదం 3 కావాలి. సో లేకపోతే ముందుకు వెళ్ళలేను.
ఓట్స్తో మీ ఓట్స్తో నాకు షవర్ చేయండి, అది ఓట్స్ ఎక్కువ వేయండి అని చెప్పి బిగ్ బాస్ హౌస్ దగ్గర చేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాను, సెలవు తీసుకోండి అని చెప్పాడు. బెటర్గా చేశారు. మొన్న నిన్నతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం బెటర్గానే ఇద్దరు ఓటేపులు చేశారనిపించింది. నెక్స్ట్ ఎల్లో కార్డ్ ఎవరికి రా అంటే అందరికన్నా టాస్క్లో తక్కువ పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు అని వీళ్ళు గుర్తించింది ఏంటి అంటే సృష్టికి ఎల్లో కార్డ్ ఇచ్చారు. డిజర్వ్స్, అంతకన్నా ఇక్కడ ఎవరు లేరు అక్కడ. పాప ఆర్కేకి ఇద్దామంటే ఆర్కేకి ఆల్రెడీ ఒకటి ఉంది. గాయత్రికి ఇద్దామంటే గాయత్రి గెలిచేసింది. ప్రియాంక ఏమో కెప్టెన్గా సెకండ్ ప్లేస్లో ఉంది. మళ్ళీ అలాంటప్పుడు ఇంకెవరికి ఇస్తారు? ఇంక తప్పదు. సో సృష్టి క్లియర్గా దట్స్ ఓకే అని అనిపించింది నాకు. సో ఎల్లో కార్డు వచ్చింది. మన MVP వచ్చినప్పుడు అడిగామో అడగలేదు కాబట్టి ఇప్పుడు ఎల్లో కార్డు వచ్చినప్పుడు కూడా అడగలేము. దాని తర్వాత ఒక స్పాన్సర్ టాస్క్ జరిగింది. ఏదో ఇదంతా అయిపోయిన తర్వాత అందరు సాటిస్ఫై అయ్యారా లేదంటే అభిజిత్ ఐఎమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నాడు. మరి అక్కడ దేని గురించి జరిగింది, దేని గురించి అన్నారు తెలియదు. కానీ దాని తర్వాత వెంటనే రాజ్కుమారి గారు ఏడ్చారు, అభిజిత్ గారు అక్కడికి వచ్చారు. దేనికి? అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు కానీ నేను అంత సాటిస్ఫై ఆయన చేయలేకపోతున్నాను అనిపించింది, అంత బెస్ట్ అనిపించలేదు అని చెప్పి ఏదో చెప్పారు. ఆయన వచ్చి ఏం లేదు వద్దు ఎందుకు అలా అనుకుంటున్నావు అది అన్నారు. ఇక్కడ నాకు రాజ్కుమారి గారు అస్సలు నచ్చల. ఈ యొక్క సింపతి ప్లే చేశారా అన్న థాట్స్ కూడా వస్తాయి. ఎవరికైనా వచ్చినా కూడా తప్పులేదు. ఎందుకంటే ఆవిడ తన స్టోరీ, తన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, తను పడిన కష్టం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. కష్టాలు అందరూ పడతారు, కష్టాలు అందరికీ ఉంటాయి. ఆ కష్టాలను దాటుకొని, అన్ని కష్టాలను దాటుకొని ముందుకు రావటం, మళ్ళీ దెబ్బ తగలటం, మళ్ళీ లేకటం, మళ్ళీ దెబ్బ తగలటం, మళ్ళీ లేచి ఉంచోవటం, ఈ స్టేజ్ వరకు రావటం చాలా గొప్ప విషయం. ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ అవుదాం అనుకుంటున్నారు. ఈవెన్ తన స్టోరీ చెప్పేటప్పుడు కూడా మనం చెప్పిన పాయింట్స్ ఏంటంటే తన స్టోరీ చెప్పేటప్పుడు కూడా తన కళ్ళలోంచి చుక్క నీళ్ళు రాల. ఆ విధంగా తన స్టోరీని తను చెప్పగలిగాడు. అలాంటి వ్యక్తి అభిజిత్ ఇంప్రెస్ అవ్వలేదనో, నవదీప్ ఇంప్రెస్ అవ్వలేదనో, బిందుమాధవి ఇంప్రెస్ అవ్వలేదని ఏడవటం అన్నది నాకు అది నచ్చల. అదొక సింపతిగా అనిపించింది. ఎందుకు? మిగతా వాళ్ళందరూ ముందుకెళ్తున్నారు, వెనక్కి వెళ్ళిపోలేకపోతున్నాను, సో ఓట్లు పడతాయా పడవా, ఏందా భయం? 3 గ్రీన్లు వచ్చినాయి, ఫస్ట్ ఫైర్ కార్డు కొట్టారు, ఫస్ట్ ఓట్ అపీల్ చేశారు, ఇంకేంటి? సో ఇది కనుక ఆవిడ కరెక్ట్ చేసుకోకపోతే ఎక్కడైనా సరే, ఎందుకంటే ఆవిడకి మేజర్గా ఎవరైనా వేరే వాళ్ళు ఏడ్చినా కూడా అవదేమో, కానీ ఆవిడ మాత్రం ఏడిస్తే మాత్రం ఖచ్చితంగా ఆవిడకి సింపతి స్టాంపే వస్తుంది. ఆవిడ గుర్తుపెట్టుకోలేదు, ఎక్కడ ఏడ్చినా కూడా ఆవిడకి సింపతి స్టాంప్ వస్తుంది. అంటే దెబ్బ తగలటం, బాధపడటం, బాగా ఆడి ఓడిపోవటం అలాంటి చోట వస్తే ఓకే, దట్ ఈస్ యాక్సెప్టబుల్. అక్కడ ఎవడైనా ఎడుస్తాడు, నువ్వే ఎడుస్తాడు, ఆ కన్నీళ్ళకి వాల్యూ ఉంటుంది. సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ ఏడ్చి నాకు అభిజిత్ ఇంప్రెస్ అవ్వలేదనో, నాకు నవజిత్ ఇంప్రెస్ అవ్వలేదనో, నాకు ఆనంద్ గారు సరిగ్గా అటెండ్ చేస్తే మాత్రం ఎవడైనా ఏమనుకుంటాడు, ఏంద్రా ఇది అనుకుంటారు. సో ఆవిడది గుర్తుంచుకోవాలి. అన్నెసరీగా ఇది అన్నెసరీ తిన్న సింపతి డ్రామా అవుతుంది. సో మరి గోయింగ్ ఫార్వర్డ్ దాన్ని ఆవిడ కరెక్ట్ చేసుకుంటారు. ఇంకొక ఎపిసోడ్స్లో వచ్చే ఎపిసోడ్స్లో కనుక అలాంటి పడినాయి అనుకుంటారు 2-3, ఆవిడ వెనక్కి తగ్గుతారు. అప్పుడు ఝాన్సీ లాంటి వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ అదే స్లాట్లు ఝాన్సీ రాజకుమారిలో ఒకళ్ళు, శాలిని, అపూర్వ, సృష్టి వీళ్ళల్లో ఒకళ్ళిద్దరు ఇట్లాంటివే ఉంటాయి. సో ఆవిడ ఎవరికి ఎక్కువ ఆవిడేమో గేమ్ ఆడి ముందుకెళ్ళిపోతుంటే ఈవిడేమో ఆడపోయినా పర్లేదు, గెలకపోయినా పర్లేదు, కానీ ఎఫర్ట్స్ ఉంటే ఓకే. కానీ ఇట్లా అవుట్ ఆఫ్ ద బ్లూ అవసరం లేని చోట ఏడిస్తే అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు అది? సో నాకైతే అది అనిపించింది. మీకు ఎలా అనిపించింది అన్నది చెప్పండి. ఏడవటం తప్ప అనట్లేదు నేను. ఏడవటానికి ఒక రీజన్ ఉండాలి, స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. మన టాస్క్ బలంగా ఓడిపోతే అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. మన టాస్క్ బలంగా ఆడిన తర్వాత ఎవడైనా మనకు రాంగ్ రిజల్ట్ ఇచ్చి మన కష్టానికి ఫలితం లేకుండా చేస్తే మనకి ఏడుపు వస్తుంది. ఎవరికైనా వస్తుంది, ఏడిస్తే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇది కాదు కదా. ఏంటి అక్కడ జరిగింది ఏంటి, వస్తుంది ఏంటి, ఏంటిది? చలో. సో ఇది నాకు అనిపించింది. ఇంకా పాయింట్స్ మిస్ అయ్యామా? ఐ హోప్ నేను ఎవ్రీథింగ్ కవర్ చేస్తాను అనుకుంటున్నా. సో అంతే, అయిపోయింది. ఎవ్రీథింగ్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే కింద పిన్ చేస్తాను. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే ఫస్ట్ వీడియో లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, మీరు లైక్ చేస్తూ ఉంటే ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అలాగే topnewsbb.com అని చెప్పి మన వెబ్సైటు కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. సో ఖచ్చితంగా ఓట్ చేయండి. అందులో ఏ ఓటనే కాదు, పోల్స్ కూడా, డిఫరెంట్ ఓట్ పోల్స్ కూడా ఉంటాయి. రేపు కంటెస్టెంట్స్ ప్రొఫైల్ పేజ్ కూడా రేపు అప్ చేస్తాను. అందులో అందరివి ఇన్స్టాగ్రామ్ లింక్స్ అవి పెట్టేసి దాన్ని అప్ చేస్తాను. సో అది సంగతి. చలో, గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.